మన భూగోళంపై 99% ప్రదేశాలు మానవుడు అన్వేషించేశాడు. అడవులను నాశనం చేశాడు, అగాధ సముద్రాలను తవ్వేశాడు, ఎవరూ చేరలేని హిమపర్వతాల మీద కూడా పయనించారు. కానీ ఇప్పటికీ ఓ చోట మాత్రం మానవుడి అడుగు వేయలేదు. అసలు వేసే ప్రయత్నం చేశాయంటే తిరిగి పునరాగమనం అవ్వలేదు. ఈ ప్రదేశానికి మీరు వెళ్ళినట్టయితే మీ గమ్యం ఒకటే, అది చావే. ఇది భారతదేశానికి చెందిన ఒక ద్వీపం. కానీ భారతీయులు కూడా అక్కడికి వెళ్ళలేరు. ప్రభుత్వం వెళ్ళనీయదు. ఎందుకంటే అక్కడ ఉండే ప్రజలు మానవ హంతకులు. కేవలం వారి కోసమే ఒక ప్రత్యేకమైన నిబంధన అమల్లో ఉంది. అక్కడికి వెళ్ళొద్దు, లేకపోతే మీ శవాన్ని కూడా వెనక్కి తీయలేమని. అది నార్త్ సెంటినల్ ఐలాండ్. భారతదేశానికి చెందిన ఈ రహస్యమైన ద్వీపం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఎన్నో ప్రశ్నలు మిగిలే ఉంటాయి. అక్కడ నివసిస్తున్న సెంటలీన్ తెగ మనుషులు ఎవరు? వాళ్ళు ఎందుకు మరెవరిని దగ్గరికి రానివ్వరు? అక్కడికి వెళ్లిన వాళ్ళు నిజంగానే చనిపోతారా? వాళ్ళని కాపాడడానికి భారత్ ఎందుకు ప్రయత్నించనున్నది? ఈ కథ ఎవరికి సీక్రెట్ చాప్టర్. ప్రపంచమే దాచిపెట్టిన మిస్టీరియస్ ఐలాండ్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. భూమిపై మిగిలిన దాదాపు అన్ని ప్రాంతాలు ఇప్పుడు ఆధునికతను అంగీకరించాయి. కానీ ఆ మార్పుకు చెక్ పెట్టిన గడ్డ మాత్రం ఉత్తర సెంటినల్ దీవి. అండమాన్ సముద్రం మధ్యలో తాను ఒక అంతర్వేదిశంగా తలెత్తిన ఈ చిన్న దీవి మీద అడుగుపెట్టే ధైర్యం ఇప్పటి వరకు ఎవరికీ కాలేదు. అక్కడ నివసించే సెంటినెల్స్ గుట్టుగా బతుకుతూ ప్రపంచాన్ని పూర్తిగా తిరస్కరిస్తూ వస్తున్నారు. ఈ తెగను ప్రపంచం ఇప్పటి వరకు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయింది. సంఖ్యలో 50 నుంచి 100 మధ్యలో ఉన్నారని అంచనా. ఆఫ్రికా నుంచి మొదటగా బహిష్కరణకు వెళ్లిన మానవ జాతికి వారసులుగా వీరి ఉనికిని శాస్త్రజ్ఞులు పేర్కొంటారు. అంటే మానవ నాగరికత తొలి అంకానికి చెందిన వారే. సుమారు 60,000 సంవత్సరాలుగా ఈ తెగ తమ వలయాన్ని చీల్చిన వారిని అంగీకరించలేదు. ఈ తెగపై అడుగు పెట్టాలని అనుకున్న వారిని ఇప్పటిదాకా వారెవరూ క్షమించలేదు. 1896లో ఒక పారిపోయిన ఖైదీ దీవిని తాకిన వెంటనే ఆయనను హత్య చేశారు. 1974లో నేషనల్ జియోగ్రాఫిక్ బృందం వీడియో తీశారు. వారిపైన బాణాలను వదిలారు. 2004 సునామీ తర్వాత దీనిపై పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్లిన హెలికాప్టర్ పై కూడా దాడి జరిగింది. అంటే ఇప్పటికీ వారి సమాజం చెరగని సవరణగా ఉందని అర్థం. 2018లో అమెరికాకు చెందిన మిషనరీ జాన్ అలెన్ చౌ గుట్టిగా దీవిపైకి వెళ్లాడు. ఆయన మత ప్రచారం కోసం వెళ్ళగా అక్కడ తెగ సభ్యులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన తర్వాత ఈ దీవిపై భారత ప్రభుత్వం చట్టబద్ధంగా ప్రయాణాల నిషేధం విధించింది. దీవికి 5 కిలోమీటర్ల పరిధిలోకి వెళ్లడమే చాలా నేరం. 1990లో ఇండియన్ ఆంథ్రోపాలజిస్ట్ త్రిలోకనాథ్ పండిట్ మధుమాలా చటోపాధ్యాయ దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేశారు. కొబ్బరికాయలు ఇచ్చిన సందర్భం కూడా ఉందని చెప్పారు. కానీ ఆ పరిచయం ఒక్కసారి తర్వాత మళ్లీ కొనసాగలేదు. 1880లో బ్రిటిష్ నేవీ అధికారి మౌరిస్ పోర్ట్మన్ సెంటినెల్ తెగ సభ్యులను అపహరించి ఫోర్ట్ బ్లేర్ తీసుకువెళ్లాడు. కొత్త వాతావరణాన్ని అలవాటు లేక వారిలో 2 చనిపోయారు. మిగిలిన వారిని తిరిగి పంపినా అది వారి ప్రపంచానికి ఒక చెడు అనుభవంగా మిగిలిపోయింది. ఈ ఘటన తర్వాతే తెగ సభ్యులు పూర్తిగా బహిష్కరించి విధించారనేది నిపుణుల అభిప్రాయం. దీనిపై వాస్తవం ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. శాటిలైట్ చిత్రాల్లో నిక్షిప్తమైన అడవులు, బీచ్లు, కొన్ని క్లియర్ క్లాసులు మాత్రమే కనిపిస్తున్నాయి. వారి జీవన విధానం, భాష, ఆహారపు మార్గాలు అన్నిటినీ ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయాయి. అయినా ఇంతటితో వాళ్ళని విడిచిపెట్టడమే మంచిదని నిపుణుల అభిప్రాయం. సంవత్సరాలు మారుతున్నాయి. ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా నార్త్ సెంటినల్ ఐలాండ్ మాత్రం అంతే రహస్యంగా, అంతే ప్రమాదంగా ఉంది. అక్కడికి వెళ్లిన వారు తిరిగి రాలేదు. ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాన్ని ఎవరూ తాకనేయకుండా ప్రత్యేక రక్షణ కల్పిస్తుంది. 100 ఏళ్లుగా ప్రపంచానికి దూరంగా ఎవరిని రానివ్వకుండా, తమ జీవన శైలిని మారనేయకుండా సెంటినలీస్ తెగ జీవిస్తున్న విధానం నిజంగా ఆశ్చర్యకరమైనది. వాళ్ళు మనల్ని శత్రువులా చూస్తారు. సముద్ర తీరాన్ని చేరిన ఏ మనిషినైనా అంతం చేస్తారు. కానీ ఆ తెగ మనుగడలో ఉండడానికి ఇదే వారి మార్గం. ఈ ప్రదేశం చుట్టూ ఉన్న మిస్టరీలు ఉండడానికి కారణం ఏమిటో ఎవరికీ అంతుపట్టదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ ద్వీపం మన ప్రపంచానికి చెందినది కాదు. మనం ఆ ప్రపంచానికి చెందము. మీరు నార్త్ సెంటినల్ ఐలాండ్ గురించి ఏమనుకుంటున్నారు? అసలు మనం నిజంగా వాళ్ళ జీవితాలను ప్రవేశించకూడదా, లేక ఒక రోజు ఈ తెగను మనం ప్రపంచంలోనికి తీసుకురావాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మరిన్ని రహస్య కథనాల కోసం సరదాగా కాసేపు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి.